గారి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విజ్ఞత కల రాజకీయ అనుభవం ఉన్నటువంటి మనిషి. నేను కోరుకునేది ఈ యొక్క విషయంలో తప్పనిసరిగా రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా ఈ విషయంలో దానికి ప్రత్యేకమైనటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన ప్రభుత్వమే తీసుకోవాలి. ఈ రోజున దేశంలో చాలా చోట్ల ఈ యొక్క సమస్య ఉంది. ఈ సమస్య ఉంది కాబట్టి నేను కూడా వ్యక్తిగతంగా నేను కోరుకునేది 2 కులాలు 3 కులాలు ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలు అందరికీ కూడా సమాన న్యాయం చేయాలి. సమాన న్యాయం చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా దానికి మన సుప్రీంకోర్టు జడ్జిమెంటు తూచా తప్పకుండా ఫాలో కావాలి. అది కాకోకుండా మరి ఈ యొక్క సామాజిక వర్గ పెద్దలతో శాసనసభ్యులతో అలాగే పార్లమెంట్ సభ్యులతో ఇంకా ఎవరైతే ఉన్నారో అందరితో కూడా మీరు సమావేశాలు పెట్టండి. మీరు సమావేశాలు పెట్టి ఏకసభ్య కమిషన్కి మీరు సిఫారసు చేయండి. సిఫారసు చేసి మీ యొక్క రిపోర్ట్ని అందరూ మెచ్చుకునేలాగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది నాయకుల్లో నేను కూడా ఒక సీనియర్ నాయకుడినే. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. 25 సంవత్సరాలు ఒక రాష్ట్ర అధికారిగా జిల్లా అధికారిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అధికారిని. ఇప్పుడు ఈ రోజున మరి జస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా ఉన్నాను. నా మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత కూడా ఉంది. ఈ గురుతరమైనటువంటి బాధ్యతని తప్పనిసరిగా ఈ జిల్లాల్లో కూడా అందరు సలహాలు తీసుకుని 2 ఉపకులాల సలహాలు తీసుకుని వాళ్ళిద్దరికీ కూడా ఏ రకంగా న్యాయం చేయాలో నేను ఆలోచించేటువంటి రోజు ఆసన్నమైంది. కాబట్టి మీ అందరికీ కూడా మీ ద్వారా ఇటు ప్రభుత్వానికి ఇటు 2 కులాల నాయకులకు 2 కులాల ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా విజ్ఞతతో ప్రతి ఒక్కరు కూడా వ్యవహరించవలసినటువంటి అవసరం ఈ రోజున ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో వర్గీకరణ విషయంలో మీరు ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం దేశంలో ఎవరు చేయలేనంత చక్కటి న్యాయం చేయాలని మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను వేడుకుంటున్నాను. అలాగే నేను సిఎస్ఆర్ కొన్ని ఫండ్స్ తీసుకురావాలనుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఎక్కడైతే స్కూల్స్ అభివృద్ధి హాస్టల్స్ అభివృద్ధి అలాగే మిగతా ఈ యొక్క అంటే మినిమం ఫెసిలిటీస్ లేని చోట ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నాను. కాబట్టి తరచుగా అప్పుడప్పుడు మన ఏలూరు పట్టణానికి వస్తూ ఉంటాను. ఈ సమస్యల మీద కూడా నేను దాని మీద ఇంట్రెస్ట్ తీసుకుని తప్పనిసరిగా నాకు ఏ రకంగా న్యాయం అనుకుంటే ఆ రకంగా న్యాయంగా పోతానని చెప్పి మీ ద్వారా ప్రజలకు నాయకులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన చేసినంత న్యాయం దళితులకి ప్రత్యేకంగా మాలలకే మాదిగులకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని నేను వారికి సమాధానం చెప్తున్నాను. మందకృష్ణ మాదిగ గారికి ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ఒకసారి అర్థం చేసుకోమని చెప్పండి. పరిపాలన ఏ రకంగా జరిగిందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పండి. అంతే తప్ప గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఏకపక్షపాతి మాలల పక్షపాతి కానే కాదు. అనేక విషయాల్లో మాదిగులకి మాలలకి సమానంగా ఎవరైనా చేశారంటే అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని ముక్తకంఠంతో చెప్పగలను. ఓకే, సెక్యూరిటీ అనేది నేను కూడా నాకు తెలిసినంత వరకు సెక్యూరిటీ అనేది గౌరవ మాజీ ముఖ్యమంత్రులకి ఎంత ఎలిజిబిలిటీ ఉందో అంత ఎలిజిబిలిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉంటుంది. ఒకవేళ మొన్న ఆ మిర్చి మార్కెట్ యార్డ్కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ మాత్రం తక్కువగానే ఉంది. వాళ్ళు చెప్పినటువంటి మాట కూడా నేను ఒకటే కోరుతున్నాను, రాజకీయాలు వేరు, సెక్యూరిటీ వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ వేరు. కాబట్టి ఈ విషయంలో ఏదైనా సెక్యూరిటీ ఎక్కడ కూడా తక్కువ చేయొద్దని నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా నేను కూడా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన
ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.